తరువాత ఆదం తన ప్రభువు నుండి కొన్ని మాటలు గ్రహించి పశ్చాత్తాపపడి క్షమాభిక్ష కోరాడు. మరియు ఆయన అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణాప్రదాత. మేము అల్లాహ్ ఇలా అన్నాము, మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి, ఇక నా తరఫు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరైతే నా మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తారో వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా. కానీ ఎవరైతే మార్గదర్శకత్వాన్ని తిరస్కరిస్తారో మరియు మా సూచన ఆయాతులను అసత్యాలని తిరస్కరిస్తారో అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. ఓ ఇశ్రాయేల్ సంతతివారలారా, నేను మీకు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకోండి మరియు మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి. నేను మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుతాను మరియు మీరు నాకు మాత్రమే భయపడండి.